మీరు వద్దనుకున్న విషయాలు, మీరు కోరని విషయాలు మరలా మరలా మీ జీవితంలోకి ఎందుకొస్తాయనేది ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇది ఆసక్తిగా ఉంటుంది. ఒకవేళ ఇటువంటి అనుభవాలు మీకు మీ జీవితంలో ఎదురైతే ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. చివరిదాకా చూడండి. ఈ ఛానల్‌కి తిరిగి స్వాగతం. కొత్త వాళ్ళు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా మీరు మీ మీ జీవితంలో వద్దనుకున్నటువంటిది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉందా? ఆర్థిక సమస్యలు, అసంతృప్తికరమైనటువంటి సంబంధాలు, లేదా నిరంతరం ఒత్తిడి ఇవన్నీ మీ ఆలోచనల వల్లే వచ్చి ఉంటాయని మీకు తెలుసా? అప్పుడు కారణం ఏంటో మీకు తెలుసా? మీ మైండ్ మీకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెబితే బహుశా మీరు నమ్ముతారా? కానీ సైకాలజీ అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్స్ ప్రకారం మీ మైండ్ మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందని మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా దానికి పరిష్కారాలు కూడా ఈ వీడియోలో మనం కనుక్కోవటానికి ప్రయత్నం చేద్దాం. చివరిదాకా చూడండి. మీరు వద్దనుకున్నవి మీ జీవితంలోకి రావటానికి కారణం ఏంటంటే, మీరు దేని మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. మీ అటెన్షన్ ఎక్కడ ఉంటుందో, శ్రద్ధ ఎక్కడ ఉంటుందో, ఎక్కువసేపు ఏది ఆలోచిస్తారో అదే మీ జీవితంలో వస్తుంది. సపోజ్ మీరు వద్దనుకున్నటువంటి విషయాలు, నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్, వద్దనుకున్నటువంటి మనుషులు, వద్దనుకున్నటువంటి అనుభవాల మీద మీరు మీ శ్రద్ధ ఎక్కువగా పెడితే, మీ బ్రెయిన్ దాని మీదనే ఫోకస్ పెడుతుంది. మైండ్ దానికి సంబంధించిన అనుభవాలనే మరలా, మరలా ప్రాసెస్ చేసి వాటిని మీకు మరలా తిరిగి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీ ఫోకస్ అనేది ఎక్కడ ఉంటే మీ ఎనర్జీ, మీ శక్తి అక్కడికి వెళ్ళిపోతుంది. మీరు అటువంటి ఫలితాలు మాత్రమే పొందుతారు. కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఒక పరిశీలన చేయండి. మీరు మీ శ్రద్ధ, మీ ఏకాగ్రత, మీ ధ్యాస ఎక్కడ పెడుతున్నారో చూడండి. మీరు ఎక్కడ ధ్యాస పెడితే అక్కడికొస్తుంది. అదేవిధంగా మీరు మీ గురించి మీరు చెప్పుకుంటారు. ఇగో నేను కోపం వస్తే నేను అలాంటి వాడిని, ఇలాంటి వాడిని, లేకపోతే నేను ఇది సహించను, అది సహించనని కొంతమంది మనుషులు వాళ్ళ గురించి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ విధంగా చెప్పేటటువంటివన్నీ కూడా ఆ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మరి మనం సైకాలజీలో బిలీఫ్స్ అంటాం, నమ్మకాలంటాం. ఎవరైతే గాఢమైనటువంటి ఒపీనియన్స్ కలిగి ఉంటారో వాటిని బిలీఫ్స్ అంటాం. ఆ బిలీఫ్స్ అనేవి నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తూ ఉంటాయి. నర్వస్ సిస్టమ్‌కి తిరుగులేని కమాండ్ లాగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు నెగెటివ్ ఫలితాలు ఎక్స్‌పెక్ట్ చేస్తే నెగెటివ్ వస్తుంది. అదేవిధంగా పాజిటివ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఒకవేళ మీ జీవితంలో మీరు ఫెయిల్యూర్ మీద ఎక్కువ సేపు, అయోమయం మీద ఎక్కువ శ్రద్ధ ఉంచినట్టయితే, డౌట్ మీద ఎక్కువ శ్రద్ధ ఉంచినట్టయితే, దానికి సంబంధించినటువంటి ఫలితాలనే మీ మైండ్ అట్రాక్ట్ చేస్తుందని సైకాలజీ చెప్తుంది. దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్‌లో కూడా చెబుతూ ఉంటారు. అదేవిధంగా మనం కోరుకున్నయన్నీ మనం చేస్తామని మనం అనుకుంటాం. కానీ ఈరోజు సైకాలజీ లేటెస్ట్ రీసెర్చ్‌లో తెలిసిందేందంటే, మన బ్రెయిన్ అనేది ఒక ప్యాటర్న్ అంటే ఒరవడి. ఒక నమూనా ప్రకారం నమూనాలుంటాయి. ఒక్కొక్క వ్యక్తి గురించి, ఒక వ్యవస్థ గురించి, ఒక కమ్యూనిటీ గురించి, ఒక పేదరికం గురించి, లేపోతే సంపన్నుల గురించి మనకు ఒపీనియన్స్ ఉంటాయి. ఆ ఒపీనియన్స్ అన్నిటిని మనం బలంగా నమ్ముతూ ఉంటాం. అనేక సంవత్సరాలు నమ్ముతూ ఉంటాం. ఆ విధంగా బలమైనటువంటి ఒపీనియన్స్ మనకు ఏర్పడతాయి. అవన్నీ న్యూరల్ కనెక్షన్స్, ఫిజికల్ కనెక్షన్స్ లోపల ఫిజికల్ కనెక్షన్స్ లాగా బ్రెయిన్‌లో ఉండిపోతాయి. అవన్నీ అలవాటులాగా మారిపోతాయి. ఆ అలవాటుగా లాగా మారిన వాటిని మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతిరోజు అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇప్పటికే మీరు మీ వయసుకు తగ్గట్టుగా మీ పరిసరాల్లో పెరిగి ఉంటారు. మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు సుమారు 95%, 98% నెగెటివ్ పరిసరాలుంటాయి చాలా సార్లు. ఎందుకంటే మనుషులందరూ నెగెటివ్‌కి ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. నెగెటివ్‌కి ఎందుకు రియాక్ట్ అవుతారంటే, మనిషి పరిణామ క్రమంలో మరి నెగెటివ్ పరిస్థితులను ఎదుర్కొంటూ పులులు, సింహాలు, అడవి జంతువులు, క్రూర మృగాలను ఎదుర్కొంటూ అదేవిధంగా మానవుల్లో కూడా మోసం చేసేవాళ్ళని, అదేవిధంగా వంచన చేసేవాళ్ళని దాటి
క్రూరులని దాటి మనిషి పరిణామం చెందుతున్నాడు. కాబట్టి మనం ఎంత మంచిగా సోఫిస్టికేటెడ్‌గా, కల్చర్డ్‌గా ఉన్నప్పటికీ కూడా మనలో కూడా క్రూర మృగాలున్నాయేమో అని నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉన్నారేమో అని మన బ్రెయిన్ ఎప్పుడూ కూడా నెగెటివ్ థాట్స్‌ని చూస్తూ ఉంటుంది. ఆ నెగెటివ్ థాట్స్ ఎవరైనా చూడలేకపోయినట్టయితే వాళ్ళు నష్టపోతారు. అయితే అది కేవలం భద్రత కోసం పెట్టింది. కానీ ఎప్పుడూ నెగెటివ్ థాట్ ప్యాటర్న్‌లో ఉంటే మాత్రం ఏమవుతుంది, మనం ఆ నెగెటివ్ థాట్ ప్యాటర్న్స్‌నే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. నెగెటివ్ థాట్ ప్యాటర్న్స్ ఒక స్థాయి దాకా ఉండాలి. కానీ ఎక్కువ నెగెటివ్ థాట్ ప్యాటర్న్స్ ఉన్నట్టయితే మనిషి వాటిని మరలా మరలా పొందుతూ ఉంటారు. అదేవిధంగా మనం కొన్నిటి మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటాం. సపోజ్ ఒకే వాతావరణంలో ఉన్నటువంటి ఇద్దరు మనుషులు ఒకళ్ళు పాజిటివ్ సైడ్ చూస్తే ఇంకొకళ్ళు నెగెటివ్ సైడ్ చూస్తారు. అదే ఈ పిక్చర్‌లో గమనించండి. కాబట్టి ఒకటే వాతావరణంలో ఇక్కడ ఆశ ఉంది, ఇక్కడ మంచి అవకాశాలున్నాయని ఒకళ్ళు గమనిస్తే, ఇక్కడ ఏమీ లేదు అని కొంతమంది గమనించే అవకాశాలుంటాయి. కాబట్టి మన బ్రెయిన్ అనేది మనం చూసే కోణాన్ని బట్టి, మన మనోవైఖరి బట్టి మన బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. మన బ్రెయిన్ లోపల ఫిల్టర్స్ ఉంటాయి. సమాచారాన్ని వడపోస్తూ ఉంటాయి. కొంతమందికి కొన్ని గట్టి దృఢమైన నమ్మకాలుంటాయి. ఆ దృఢమైన నమ్మకాలు ఏర్పడ్డప్పుడు ఆ నమ్మకాలకు తగ్గట్టుగానే వాళ్ళు సమాచారాన్ని ప్రాసెస్ చేస్తారు. వాళ్ళకి వేరే వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు ఏ విధంగాను యాక్సెప్ట్ చేయరు. అటువంటి దాన్ని సెలెక్టివ్ అటెన్షన్ బయాస్ అంటాం. ఈ సెలెక్టివ్ అటెన్షన్ బయాస్ ఉన్నవాళ్ళు వాళ్ళ కోణంలోనే వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క అవకాశాలని, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్‌ని, వాళ్ళ యొక్క సమాజాన్ని చూస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అటెన్షన్ బయాస్ ఉన్నా కూడా ఏమవుతుంది, మరలా మరలా మరి మనకు వద్దనుకున్నటువంటి సంఘటనలే కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మనలో ఎమోషన్స్ ఉంటాయి. భావోద్వేగాలుంటాయి. ఈ భావోద్వేగాలలో పాజిటివ్ భావోద్వేగాలుంటాయి. నెగెటివ్ భావోద్వేగాలుంటాయి. నెగెటివ్ భావోద్వేగాలను మనం గమనించినట్టయితే భయము, ఆందోళన, సందేహము మొదలైనవి ముఖ్యమైనటువంటి ఆహ్, నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్. కానీ మనం చాలా సార్లు ఏం చేస్తాం, మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి వాతావరణం నుంచి మనం ఎక్కువగా నెగెటివ్ ఎమోషన్స్‌ని అలవాటు చేసుకుంటాం. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు, టీచర్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి కూడా అయ్యో! మనం పడిపోతామేమని, మనకి గాయమవుతుందని, కొత్త ప్లేస్‌కి పోవద్దని, కొత్త వాళ్ళతోటి మాట్లాడొద్దని, సైకిల్ తొక్కేటప్పుడు పడిపోతామని, ఈ విధంగా రకరకాల జాగ్రత్తలు చెబుతూ ఉంటారు. ఆ జాగ్రత్తలన్నీ కూడా మనకు పరిధిని ఏర్పరుస్తూ ఉంటాయి. ఆ విధంగా వచ్చిన పరిధులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్సెస్‌ని కూడా మనం స్వీకరిస్తాం. కాబట్టి అవన్నీ కూడా మనకు అవసరం లేనివి. మనం కోరకపోయినా కూడా ఆ పద్ధతుల ప్రకారం మనకు అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఇన్ని అనుభవాలు ఏర్పడ్డాయి కదా! వీటిని ఎలా బ్రేక్ చేయాలనే ఆలోచన మీకొచ్చిందా? మరి వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి. చిన్న లైక్ చేయండి. అక్కడున్నటువంటి థమ్స్ అప్ సింబల్‌ని నొక్కండి. అయితే మీరు చేసే చిన్న లైక్ వల్ల ఈ వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది. ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది బహుశా. ఇప్పటిదాకా మీరు చూస్తున్నారు కాబట్టి బహుశా మీకు ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఈ నెగెటివ్ థాట్ ప్యాటర్న్స్ నుంచి ఎలా బయటికి రావాలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం నెగెటివ్ థాట్ ప్యాటర్న్స్ నుంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలి? మనం చూసేటటువంటి విషయాలు, ఆలోచించే విషయాలని మనం మార్చుకోవాలి. అంటే మనం బలహీనులమని కాకుండా మనం సమర్థులమని మనం ఆలోచించాలి. మనం నెగెటివ్ అనుభవాలు ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్‌ని మనం పొందగలుగుతాము. పొందటానికి యోగ్యత ఉందని ఐ కెన్ ఐ యామ్ ఐ అట్రాక్ట్ సక్సెస్. ఐ యామ్ కేపబుల్. ఐ కెన్ డూ ఆల్ ఐ చూజ్. నేను కోరుకున్నయన్నీ నేను చేయగలుగుతాను. ఐ యామ్ ఏ గ్రేట్ సక్సెస్. అదేవిధంగా అనారోగ్యంతోటి ఉన్నవాళ్ళు అనారోగ్యానికి సంబంధించిన విషయాలే మరలా మరలా ఆలోచన చేయకుండా హెల్త్ వైపు దృష్టి పెట్టండి. హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ వైపు దృష్టి పెట్టండి. హెల్త్ రికవరీ అయినట్టుగా మిమ్మల్ని మీరు ఊహించండి. ఐ యామ్ హెల్తీ అని మీ బ్రెయిన్‌కి ఫీడింగ్ ఇవ్వండి. కాబట్టి మీరు సక్సెస్ కావాలంటే సక్సెస్సు,
హెల్త్ కావాలంటే హెల్త్, మంచి రిలేషన్‌షిప్స్ కావాలంటే దానికి తగినటువంటి వాటితో మీ యొక్క మనసుని నింపండి. ఆ విధంగా మీ మనసుని శక్తివంతం, బలోపేతం చేయండి. కానీ మీ మనసులో కుళ్ళు పెట్టుకొని, కపటం పెట్టుకొని, వైరుధ్యం పెట్టుకొని మీరు పని చేసినట్టయితే ఆ కుళ్ళు, కపటం, వైరుధ్యం, కోపం, ద్వేషము అవి మీ మనసులో ఉంటాయి గదా! మీ మనసులో ఏదుంటే దానికి సంబంధించింది మీరు ఆకర్షిస్తారు. మీకు మంచి కావాలనుకుంటే మంచి వైపు మీరు షిఫ్ట్ చేయండి. అదేవిధంగా మీకు వచ్చేటటువంటి నెగెటివ్ ఆలోచనలు ఉంటే సపోజ్ సందేహం ఉంటుంది, భయం ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. వాటిని మీరేం చేయండి, వాటికి తగినటువంటి ఆహ్, వ్యతిరేకమైనటువంటి ఫీలింగ్స్‌తో, లక్షణాలతో మీ మనసు నింపండి. సపోజ్ ఫియర్ ఉంది. ఫియర్ బదులుగా స్ట్రెంగ్త్ నింపండి. డౌట్ ఉంది. డౌట్ బదులుగా కాన్ఫిడెన్స్ నింపండి. స్ట్రెస్ ఉంది. కామ్‌నెస్, ప్రశాంతతని నింపండి. కాబట్టి ఇటువంటి వాటిని మార్చటాన్ని మనం ఎన్ఎల్‌పిలో, సైకాలజీలో రీఫ్రేమింగ్ అని పిలుస్తాం. అదేవిధంగా మీరు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. మీరు చక్కగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. కాబట్టి యూస్ మీరు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు, మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్, మీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి మీరు మీ మనసులోనే ధన్యవాదాలు చెప్పండి. ఈ విధంగా మనకున్నటువంటి ప్లస్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్‌కి మనం భగవంతుడికి లేదా ఈ సృష్టికర్తకి లేదా ఈ సృష్టికి మనం ధన్యవాదాలు చెప్పటం వల్ల మన మనసు పాజిటివ్ ఫీలింగ్స్‌తో నిండిపోతుంది. ఆ విధంగా పాజిటివ్ ఫీలింగ్స్‌తో నింపటాన్ని మనం గ్రాటిట్యూడ్ అని పిలుస్తాం. తర్వాత మీ మనసులో మీకేం కావాలో వాటి పట్ల స్పష్టతని పొందండి. క్లారిటీని పొందండి. స్పష్టత, క్లారిటీ లేకుండా మీరు మంచి విషయాలని మీ జీవితంలోకి ఆహ్వానించలేరు. అట్రాక్ట్ చేయలేరు. మేనిఫెస్టేషన్ చేయలేరు. మరి ఇప్పటిదాకా మీరు వీడియో చూసారు. మరి వీడియో చూసినందుకు మీరు ఏం ఫీల్ అవుతున్నారో గమనించండి. మీరు మీ యొక్క ఏకాగ్రతని, మీ యొక్క శ్రద్ధని మార్చండి. మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. చేంజ్ యువర్ ఫోకస్, చేంజ్ యువర్ లైఫ్. మరి మీరు ఈ రోజు నుంచి మీ ఫోకస్ మార్చటానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఫోకస్ అని కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.